మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి దేవా మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. చక్కని జ్ఞానం ఇవ్వండి, మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉంచండి. అట్లాగే ప్రభా, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళకి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీళ్ళందరికీ చక్కని జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. అలాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి. ఆ డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించి బలపరచమని, ఆరోగ్యాలతో నింపమని అడుగుతూ ఉన్నాం. అలాగే హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించండి ప్రభా. హాస్టల్లో చక్కని ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి అయా ఎగ్జామ్స్ రాసి మంచిగా క్షేమంగా ఇంటికి చేరే భాగ్యం దయచేయండి. అనారోగ్యమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యంతో నింపండి. అయా నిజాపురపు విమానాన్ని క్షేమంగా ఇంటికి చేర్చారు, మీకు వందనాలు. ఇంకనూ ఆరోగ్యాన్ని మెరుగుపరచమని అడుగుతున్నా. మా ప్రియ సహోదరులు పీటర్ గారి మట్టి ప్రార్థిస్తున్నా, కాలు కూడా త్వరగా గాయం మానినట్లుగా మీ కృప దయచేసి బిడ్డను ఆరోగ్యంతో నింపమని, బలపరచమని. అలాగే ప్రభా, అనారోగ్యమైన బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయమని, వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ ఆశీర్వాదము, దీవెన, సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరికీ వందనాలు. నిన్నటి దినములో మనం కీర్తనలు 10వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. 11వ అధ్యాయం. ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో నిర్ధారించాలంటే కొంత కష్టం. దావీదు గొల్యాతును చంపిన తర్వాత సౌలు ఆస్థానంలో పనిచేస్తున్నప్పుడు రాయబడిన కీర్తనగా భావిస్తుంటే గనక ఇది సరిగ్గా సహజంగా దావీదు జీవితంలో ఇమిడినట్టుగా అనిపించే కీర్తన. దావీదు యొక్క బాల్య జీవితం 3 భాగాలుగా ఉంది. 1, అతని స్వగ్రామంలో ఉన్న దినాలు. 2, రాజు ఆస్థానంలో అతడు భయాందోళనలతో గడిపిన సంవత్సరాలు. ఏ రోజు సౌలు తనను చంపేస్తాడు అనుకుంటూ బ్రతికిన దినాలవి. 3వది, పారిపోయి గుహల్లో దాగిన సంవత్సరాలు. సౌలు పరివారము దావీదుని తరిమి చంపడానికి వెంటాడుతున్నటువంటి సంవత్సరాలు. స్వగ్రామంలో చూస్తే దావీదు దేవుని ప్రేమించి ఆరాధించడం నేర్చుకున్నాడు. ఆ పల్లెటూరి వాతావరణం అతన్ని పరిశుద్ధునిగా తయారు చేసింది. రాజు ఆస్థానంలో దావీదు జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. తన ప్రవర్తన ఎంతవరకు ఉండాలో హద్దులు మీరకుండా ఉండటం నేర్చుకున్నాడు. రాజు ఆస్థానం అతనిని జ్ఞానిగా తయారు చేసింది. అనేక సార్లు దావీదు బహు వివేకంగా ప్రవర్తించిన విధానాన్ని మనం చూడవచ్చు. సౌలు యొక్క ఇతర సేవకుల కంటే బహు వివేకం కలిగి ప్రవర్తించాడని, అందువల్లే దావీదు సౌలు యొక్క తిరస్కారానికి మరియు దావీదు యొక్క వివేకాన్ని బట్టి, దావీదు పేరు ప్రసిద్ధి చెందడాన్ని బట్టి సౌలు అతనికి మరీ ఎక్కువగా భయపడ్డాడు. గుహలలో దావీదు యుద్ధాన్ని నేర్చుకున్నాడు. సైనికుడిగా ఉండటం, నాయకుడిగా నడిపించడం నేర్చుకున్నాడు. దావీదు బాల్య జీవితం ఈ 3 భాగాల్లోనూ రాజు ఆస్థానంలో గడిపిన కాలం చాలా తక్కువ. సౌలుకు దురాత పట్టినప్పుడు సితార వాయించడానికి మొదటగా అతడు నియమించబడ్డాడు. తన వంశం రాజ్య పరిపాలన చేయడం తనతో అంతమైపోతుందని సౌలు అనుకునేవాడు. తరువాత సౌలు యొక్క పనులు చేసేవానిగా నియమించబడ్డాడు. సౌలు దావీదుని ప్రమాదకరమైన యుద్ధాలకు పంపేవాడు. అంటే అటువంటి యుద్ధాల్లో దావీదు చనిపోతాడని సౌలు ఆశించాడు. ఈ పరిస్థితిలోనే దావీదు సౌలు కుమార్తె అయిన మీకాలును పెళ్లి చేసుకున్నాడు. సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడయ్యాడు. ప్రజలు సౌలు కంటే దావీదుని ఎక్కువ ఇష్టపడ్డారు. ఇవన్నీ సౌలుకి దావీదు మీద అనుమానము, ద్వేషము, అసూయ పెరిగిపోవడానికి కారణమయ్యాయి. దురాత్మ పట్టినప్పుడు దావీదుని చంపాలని ఈటు విసిరేవాడు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడు. కష్టాల్లో నలిగిపోతూ ఎక్కడికైనా పారిపోదాం అనుకునే వారికి ఇది సరైన కీర్తన. ఈ కీర్తన 3 భాగాలుగా మనకు కనిపిస్తుంది. మొదటి 3 వచనాలు భయం జయించబడిందని, 2వ భాగం 4-5 వచనాలు నిజాలు గుర్తించబడ్డాయని, 3వ భాగం 7వ వచనం విశ్వాసముతో ఒప్పుకొనుట. ఈ 3 భాగాలుగా ఉన్న కీర్తన 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 11:1
యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేయాలా? అంటే దావీదుకి దేవుని యొక్క నమ్మకం లేదా దేవుని మీద దావీదు నమ్మకం ఉంచాలని తీర్మానించుకున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా పక్షిలాగా నీ కొండకు పారిపో, దూరంగా పారిపో, శత్రువు వస్తున్నాడని చెబుతున్న సందర్భాల్లో దావీదు అంటున్నాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నేను దావీదు అయినటువంటి నేను దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాను గనుక నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదు, ఆయన మీదే నేను నమ్మకం ఉంచుతానని ఆనుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది, నమ్మకం ఉంచినట్టుగా కనిపిస్తూ ఉంది. దుర్మార్గులైన శత్రువులు తనపై ఆధిపత్యాన్ని సాధిస్తున్నట్టు కనిపించిన సమయంలో కూడా తన దేవుని నీతివంతమైన పరిపాలనలో తన స్థిరమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ 11వ అధ్యాయం. ఒకసారి కీర్తనలు 56:11 మనం చూస్తే అండి, 56:11 అండి కీర్తనలో, నేను దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు? ప్రియులారా, దేవుని యందు నమ్మకించిన వారిని భయపడాల్సిన పని లేదు. వాళ్ళు దేవుని మీద ఆనుకున్న బిడ్డలు కనుక ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు ఏమీ చేయలేరని ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం అండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదికినను, అంటే దావీదుని వెదికినను, దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. అంటే దేవుని శరణుజొచ్చిన వారిని దేవుడు ప్రతి దినం ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. ప్రమాదాలు, ఇబ్బందికర పరిస్థితులు, శోధనలు, వేదనలు, శ్రమలు ఎన్ని వచ్చినా దేవుని మీద నమ్మకంతో ఆనుకోగలిగితే, యెహోవాను శరణుజొచ్చితే ఖచ్చితంగా దేవుడు తప్పించువాడై ఉన్నాడు. అందుకనే సౌలు ప్రతిరోజు అతన్ని వెతికిన దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదంట. సమూయేలు మొదటి గ్రంథం 23:14 మనం చూసామండి. రాజుల 2వ గ్రంథం 18:5 అండి. ఇక్కడ హిజ్కియా గురించి ఒక మాట, చక్కని మాట మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 18:5, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకుల రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అంటే యెహోవాను హత్తుకుని ఆయన వెంబడించట్లో వెనుక తీయకుండా దేవుని ఆజ్ఞకి లోబడినటువంటి గొప్ప వ్యక్తి హిజ్కియా రాజు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా యందు విశ్వాసం ఉంచాడంటండి. విశ్వాసం ఉంచిన వాడు దేవుడు తప్పనిసరిగా తప్పిస్తాడు, ఆదరిస్తాడు. కీర్తనలో 25:2 అండి, 2వ వచనం, నా దేవా నీ యందు నమ్మికించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఆయన మీద ఆనుకుంటే, ఆయన యందు నమ్మిక ఉంచితే సిగ్గుపడనివ్వని దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడడని చెప్తుంది దేవుని వాక్యం. పేతురు మొదటి పత్రిక 2:6లో ఈ మాట మనం చూస్తామండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు సిగ్గుపడనివ్వడు, సిగ్గుపరచడు దేవుడు. అంత నమ్మకం ఆయనలో మనం చూపించవచ్చండి. ఆయన మీద మనం ఆనుకుంటే, అంటే ఎంత నమ్మితే అంత కాపుదల దేవుడిస్తాడు, ఎంత నమ్మితే అంత ఆశీర్వాదం దేవుడిస్తాడు. కీర్తన 56:3లో, నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రియులరా, దేవుని యందు ఆశ్రయిస్తే ప్రతి భయము నుండి దేవుడు తప్పిస్తాడు. భయం కలిగినప్పుడు ప్రతి సందర్భంలో ఆయన మీద మనం పూర్తిగా ఆనుకోవచ్చండి. 57:1 కీర్తనలు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. తిమోతి మొదటి పత్రిక 4:10 అండి. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. కాబట్టి ఆయన మీద ఆనుకుంటే గొప్ప నిరీక్షణ, గొప్ప విడుదల ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.